సృష్టిలో ఒక అద్భుతమైన శక్తికి ప్రతిరూపాలు. వీరు గత జన్మలలో చేసుకున్న పుణ్యఫలమో లేక ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడు ఇస్తున్న వరమో తెలియదు కాని రాబోయే ఈ 4 రోజులు వీరి జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి. ఈ రాబోయే 4 రోజులు కేవలం క్యాలెండర్లో మారే తేదీలు కావు. సింహరాశివారి జీవితంలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలు. ఇప్పటివరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఆనంద బాష్పాలు రాలబోతున్నాయి. ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతోంది. ఈ కాలంలో సింహరాశివారు పొందబోయే అదృష్టయోగం ఎలా ఉండబోతోంది? వారి వైవాహిక, ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితాలలో ఎటువంటి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి, రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి సింహరాశివారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలో కూడా మనం చర్చించుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా ఏకాగ్రతతో చివరి వరకు చదవండి. అప్పుడే మేము చెప్పదలుచుకున్న ప్రతి సూక్ష్మమైన విషయం కూడా మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని మనసులో స్మరించుకోండి. మనకున్న 12 రాసులలో సింహరాశి 5వది. దీనికి అధిపతి గ్రహరాజైన సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే ఈ సమస్త లోకానికి వెలుగును, శక్తిని, జీవాన్ని ప్రసాదిస్తాడో అలాగే సింహరాశి జాతకులు కూడా తమ చుట్టూ ఉన్నవారికి ఒక స్ఫూర్తిగా, ఒక నాయకుడిగా, ఒక వెలుగు దివిటీగా నిలుస్తారు. అందుకే వీరిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దాతృత్వం వంటి గుణాలు సహజంగానే ఉంటాయి. ఈ సింహరాశి జాతకులు గత జన్మలలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు. ఎందరికో సహాయపడి ఉంటారు. ఆ పుణ్యఫలమే ఇప్పుడు ఈ సమయంలో వారికి అండగా నిలబడి వారిని కష్టాల ఊబి నుండి బయటకు లాగి అదృష్ట శిఖరాల వైపు నడిపించబోతోంది. ఇప్పటిదాకా వీరి జీవితం ఒక ఎడారిలా ఉంటే రాబోయే కాలం పచ్చని వసంతవనంలా మారబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరికి ఈ సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే, దారిలో నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాలు కింద నిధి దొరికినట్టుగా, నక్కతోకను తొక్కారా అన్నంత అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి అడుగులో విజయం, ప్రతి ఆలోచనలో స్పష్టత, ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి. ఈ మార్పును వీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ సింహరాశివారి గురించి మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకోవాలి. ఈ రాశిచక్రంలోని 12 రాసులలోకెల్లా అత్యంత ఓర్పు, సహనం కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది సింహరాశే. వీరు సముద్రమంత సహనాన్ని తమలో దాచుకుంటారు. కొండంతటి కష్టాన్ని కూడా ఒక చిన్న చిరునవ్వుతో దాచేస్తారు. వీరి సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం వారిలోని ప్రళయ రుద్రుడు బయటకు వస్తాడు. సింహం ఎలాగైతే అడవిలో ప్రశాంతంగా ఉన్నంతసేపు ఎంతో గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంటుందో, కాని ఒక్కసారి గర్జిస్తే ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోతుందో, సింహరాశివారి కోపం కూడా అటువంటిదే. అందుకే వీరి సహనాన్ని ఎవరూ పరీక్షించకపోవడమే మంచిది. సింహరాశివారు చూడటానికి చాలా గంభీరంగా, కొంచెం గర్వంగా కనిపిస్తారు. కాని వారి హృదయం నవనీతంలాంటిది. వారి మనసు ఎంతో సున్నితమైనది, కల్మషం లేనిది. అందుకే వీరు అడవికి రాజు అయ్యారు. అంటే తమ సమూహంలో ఎప్పుడూ ఒక నాయకుడి స్థానంలో ఉంటారు. వీరి మంచితనాన్ని, సహాయపడే గుణాన్ని చాలామంది అలుసుగా తీసుకుంటూ ఉంటారు. అయితే సింహరాశివారిలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, వారిపై వారికి నమ్మకం తక్కువగా ఉండటం. వీరు తమ సొంత సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుని పక్కవారి మాటలను, సలహాలను గుడ్డిగా నమ్ముతారు. మిమ్మల్ని మీరు నమ్ముకున్న దానికంటే బయటి ప్రపంచాన్ని, ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ ఒక్క బలహీనతే వారి జీవితంలో అనేక సమస్యలకు, ఆటంకాలకు కారణమవుతుంది. మీరు సాధించగలనని తెలిసిన పనిని కూడా ఎవరో నీవల్ల కాదు అని చెప్పగానే ఆగిపోతారు, వెనకడుగు వేస్తారు. మీలోని అపారమైన ప్రతిభను మీరే గుర్తించకుండా ఇతరుల ప్రశంసల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని ఇకపై ఆ పరిస్థితి మారబోతోంది. ఈ రాబోయే 4 రోజులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపబోతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి కష్టం మీకోసం ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తుంచుకోండి. ఆ అనుభవమే ఇప్పుడు మీకు ఒక బలమైన పునాదిగా మారబోతోంది. గతంలో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తిలో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అయినప్పటికీ మీ ముఖంలోని చిరునవ్వును చెరగనీకుండా, మీ ఓర్పును, సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చారు. మీ కష్టాన్ని, మీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా మీలోనే అణుచుకుని జీవించారు. ఆ భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇకనుంచి మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయపథంలో దూసుకుపోతారు. ఈ 4 రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు ఎంతటివంటే, మీరు ఆనందంతో గంతులు వేసి ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఉంటాయి. ఈ సింహరాశివారికి దైవారాధన అనేది చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఒక కవచంలా ఏర్పడుతుంది. ఆ దైవిక శక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని తప్పుదోవ పట్టకుండా కాపాడుతుంది.
మీరు అలవాటు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన చేయడం. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం. ఈ 2 విషయాలను మీరు ఆచరించడం మొదలుపెట్టిన క్షణం నుండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో, అప్పుడు విశ్వం మొత్తం మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. మీరు అనుకున్న పనులలో విజయాలు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఇప్పటినుంచే ఈ 2 సూత్రాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. చాలామంది తమని తాము తక్కువ చేసుకుని బాధపడుతూ ఉంటారు. మనం బాగాలేము, మనకు అదృష్టం లేదు అని నిరాశపడుతూ ఉంటారు. కాని ఒక్కసారి మనకంటే దీనస్థితిలో ఉన్నవారిని చూడండి. అప్పుడు దేవుడు మనకు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడో అర్థమవుతుంది. అలా అని ఇతరులతో పోల్చుకుని గర్వపడమని కాదు, మనకు ఉన్నదానితో సంతృప్తిపడుతూ లేనిదానికోసం కృషితో పాటు భగవంతునిపై నమ్మకంతో ముందుకు సాగాలి. ఎవరి జీవితం ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది జరగాలి అనేది ఆ భగవంతుని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దైవ స్మరణను ఎప్పుడు మర్చిపోకుండా మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ గమ్యం తప్పకుండా చేరుకుంటారు. సింహరాశివారు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏమిటంటే అనుమానంతో జీవించడం. ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు కాని, దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో, ఇది జరుగుతుందో లేదో, నా ప్రార్థన దేవుడికి చేరిందో లేదో అనే సందేహంతో సతమతమవుతూ ఉంటారు. ఈ సందేహమే మీ విజయానికి అతిపెద్ద శత్రువు. అలా ఎప్పుడూ చేయకండి. ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, నేను ఈ పనిని తప్పకుండా పూర్తి చేయగలను అనే సంపూర్ణ విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మీ నమ్మకమే మీ ఆయుధం, మీ సంకల్పమే మీ బలం. అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని సఫలీకృతం కాదు, పైగా అనవసరమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇక నుండి సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆరాధించండి. అంతకు మించిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముతామో అప్పుడే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ నమ్మకమే మీ తలరాతను మార్చే శక్తి అని గ్రహించండి. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను మీ తల్లిదండ్రులు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప మరెవరితోనూ పంచుకోకండి. మీరు చేయబోయే పని గురించి ముందుగానే అందరికీ చెప్పడం వల్ల దానిపై ఇతరుల దృష్టి అంటే దిష్టి తగిలే అవకాశముంది. కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు, మీ ఆనందాన్ని సహించలేరు. అటువంటి శత్రువులు, మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు, మీరు చేసే పనికి ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీరు అనుకున్న పని పూర్తిగా ఫలించే వరకు దాని గురించి మౌనంగా ఉండటమే అత్యంత ఉత్తమమైన మార్గం. మీరు ఏం చేయబోతున్నారో మీ చేతల ద్వారా ప్రపంచానికి తెలియాలి కాని, మీ మాటల ద్వారా కాదు. ఇప్పటివరకు మీ జీవితం ఎలా గడిచినా ఇక నుండి అంతా మంచి జరగబోతోంది అనే విషయాన్ని బలంగా నమ్మండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు వినబోయే శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతోంది. ఇంతకీ ఆ శుభవార్తలు ఏమిటి? ఈ 4 రోజులలో సింహరాశివారి అదృష్టకాలం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం వివరంగా, లోతుగా పరిశీలిద్దాం. ముందుగా అందరికీ ముఖ్యమైన ఆర్థిక విషయం గురించి మాట్లాడుకుందాం. ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆర్థికపరంగా డబ్బు ప్రవాహంలా వచ్చి మీ చేతుల్లో పడుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి ధనం సమకూరుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలను అందిస్తాయి. లేదా వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే అవకాశం కూడా ఉంది. వచ్చిన డబ్బును వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. సహజంగానే సింహరాశివారికి తెలివితేటలు, కార్యదీక్ష చాలా ఎక్కువ. వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని తమ ప్రాణంగా భావించి పూర్తి శక్తియుక్తులతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే వీరు చేసే ప్రతి పనిలోనూ తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోందా లేదా అని బేరీజు వేసుకుంటారు. సింహరాశివారిలో ఉన్న ఒక గొప్ప గుణమేమిటంటే, వారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తారు. అంతకుమించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఆశించరు. ఈ నిజాయితీ, ఈ నిబద్ధతే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో నిరుద్యోగులకు సైతం అద్భుతమైన ఉద్యోగావకాశాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న కంపెనీ నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ ప్రతిపాదన వచ్చే అవకాశముంది. మీ ప్రతిభకు, మీ అనుభవానికి సరైన గౌరవం లభించే సమయమిది. అయితే అదృష్టం తలుపు తట్టింది కదా అని చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. గాలిలో దీపం పెట్టి, దేవుడా నువ్వే కాపాడు అంటే ఆ దీపం ఆరిపోవడం ఖాయం. మనం మన చేతిని అడ్డుపెడితేనే ఆ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది. అలాగే మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటేనే ఆ భగవంతుని ఆశీస్సులు తోడై మనం కోరుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతాము. ఇక సింహరాశివారి ఆరోగ్య విషయానికి వస్తే, మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా, ఉత్సాహంగా ఉండబోతోంది. అయితే ఒక చిన్న విషయమేమిటంటే,
గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఈ సమయంలో బయటపడవచ్చు లేదా దానికి సంబంధించిన సరైన చికిత్స లభించవచ్చు. ఇది కూడా ఒక రకంగా మంచికే జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న బాధకు ఒకేసారి శాశ్వత పరిష్కారం లభించే అవకాశముంది. సరైన వైద్యుడిని సంప్రదించడం, సరైన మందులు వాడటం, లేదా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, వ్యాయామాలు చేయడం ద్వారా ఆ సమస్య నుండి మీరు పూర్తిగా బయటపడతారు. కాబట్టి దీనిని ఒక అవకాశంగా చూడాలి తప్ప ఆపదగా భావించకూడదు. రేపటి నుండి సింహరాశివారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి జీవితంలోకి కొందరు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ఆ వ్యక్తుల రాక వీరి జీవితంలో అనంతమైన ఆనందాన్ని నింపుతుంది. ఇది అవివాహితులకు వివాహ రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి స్నేహితుడు, లేదా ఒక వ్యాపార భాగస్వామి రూపంలో కూడా కావచ్చు. ముఖ్యంగా అవివాహితులకు, వారు ప్రేమించిన వ్యక్తితో లేదా పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహం జరిగి వారి జీవితంలోకి వచ్చే కొత్త భాగస్వామి వల్ల సంతోషం, అదృష్టం రెట్టింపు అవుతాయి. మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి మీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతారు. వారి సలహాలు, సూచనలు మీకు అమూల్యంగా మారతాయి. అలాగే మీరు ఇప్పటివరకు కనివిని ఎరుగని ధనాన్ని చూడబోతున్నారు. అంటే మీ ఆర్థిక స్థితి ఊహించని స్థాయికి ఎదగబోతోంది. బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత, మానసిక శాంతి నెలకొంటాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ వెల్లివిరుస్తాయి. ఇలా దాదాపు అన్ని విషయాలలోనూ మీరు అద్భుతమైన శుభ ఫలితాలను చూడబోతున్నారు. ఈ కాలం సింహరాశివారికి ఎంత అదృష్టవంతంగా ఉండబోతోందంటే మీరు మీ జీవితం ఎలా ఉండాలని కలలు కన్నారో సరిగా అలాగే, లేదా అంతకంటే అద్భుతంగా మారబోతోంది. డబ్బును బాగా సంపాదించడమే కాకుండా వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుంది. మీరు సంపాదించిన ధనంతో స్థిరాస్తులు కొనాలని, భూములు కొనాలని, లేదా సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని బలంగా అనుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడతాయి. గృహ నిర్మాణం ప్రారంభించడానికి, కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో మీరు బంధువుల దగ్గర కాని, స్నేహితుల దగ్గర కాని చేసిన అప్పులను తిరిగి చెల్లించే సమయమిది. వీడు ఇక డబ్బులు ఇవ్వలేడు అని మీ గురించి తక్కువగా అనుకున్నవారు సైతం మీరు అప్పు మొత్తం తీర్చడం చూసి ఆశ్చర్యపోతారు. సమాజంలో మీ పరపతి, మీ గౌరవం ఇనుమడిస్తాయి. అదే సమయంలో మీ వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే మొహమాటం లేకుండా సహాయం చేయండి. మీ బంధువులు కాని, పేదవారు కాని ఆర్థిక సహాయం అడిగితే మీ శక్తి మేరకు ఇవ్వండి. అయ్యో, వీరికి డబ్బులు ఇస్తే భవిష్యత్తులో నాకు ఇబ్బంది అవుతుందేమో అనే సంకుచితమైన ఆలోచన అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు ఇచ్చేదానికంటే రెట్టింపు మీకు తిరిగి వస్తుంది. దానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది. ఇక సింహరాశివారి కుటుంబ విషయానికి వస్తే మీరు కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వారి ఆశీస్సులను పొందుతారు. భార్యాపిల్లల అవసరాలను తీరుస్తూ వారికి కావలసిన సంతోషాన్ని, భద్రతను అందిస్తారు. కుటుంబంలో ఎవరికి చిన్న కష్టం వచ్చినా మీరే ముందుండి ధైర్యం చెబుతారు. సింహరాశివారి ఉద్యోగ విషయానికి వస్తే ఇది మీకు అత్యంత అనుకూలమైన కాలం. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, ఉన్నత పదవి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి ఆ కోరిక నెరవేరబోతోంది. మీ పనికి గుర్తింపు లభించి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించి మీకు బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఏమాత్రం నిరాశ చెందవద్దు. దృఢ సంకల్పంతో, సరైన ప్రణాళికతో ప్రయత్నిస్తే మీకు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఇంటర్వ్యూలలో అద్భుతంగా రాణించి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలను పొందే అవకాశం కూడా ఉంది. అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులకు కూడా ఇది లాభాల పంట పండించే కాలం. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారం విస్తరించే అవకాశాలు లభిస్తాయి. మీ పోటీదారులను అధిగమించి మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. నూతన పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. సంతానం లేదని చింతిస్తున్న దంపతులకు ఇది ఒక శుభవార్త. ఎవరైతే పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారో, ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నారో వారి ప్రార్థనలు ఫలించి సంతాన భాగ్యం కలిగే యోగం బలంగా కనిపిస్తోంది. మీ ఇంట పసిపిల్లల నవ్వులు వికసించే సమయం ఆసన్నమైంది. ఇక సింహరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజులలో కొన్ని గ్రహాల సంచారం వల్ల మీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. చదువుపై ఏకాగ్రత కాస్త తగ్గే అవకాశముంది. కాబట్టి అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా కేవలం మీ లక్ష్యంపైనే మనసు నిలపాలి. కష్టపడితేనే ఉత్తమమైన ఫలితాలను సాధించగలరు. సంకల్ప బలం గట్టిగా ఉంటే దేనినైనా సాధించగలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుని ఇది నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళితే మీకు విజయం తథ్యం. ఈ కొద్ది రోజుల కష్టం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని మర్చిపోవద్దు. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ విద్యాపరమైన జీవితం అద్భుతంగా ఉండబోతోంది.
మీరు రాసే పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే మీ కల నెరవేరుతుంది. అందుకు కావలసిన అన్ని అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక సింహరాశి ప్రేమికుల విషయానికి వస్తే మీ ప్రేమ జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ప్రేమను అంగీకరించే అవకాశముంది. లేదా వారే స్వయంగా వచ్చి మీకు ప్రపోజ్ చేయవచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి మధ్య అన్యోన్యత పెరిగి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. మొత్తమీద సింహరాశివారు ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా అత్యంత అద్భుతమైన కాలాన్ని చూడబోతున్నారు. ఉపయోగించుకుంటే మీ భవిష్యత్ జీవితం అంత అద్భుతంగా, ప్రకాశవంతంగా మారబోతుంది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. ఇక ఈ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి సింహరాశివారు చేయవలసిన కొన్ని చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంటే ఒక రాగి చెంబులో నీళ్లు, కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక ఎర్రని పువ్వు వేసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి ఆ నీటిని సమర్పించండి. ఆదివారం రోజున ఉపవాసముండటం లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే ఆదివారం రోజున గోధుమలు, బెల్లం, ఎర్రని వస్త్రాలు లేదా రాగి పాత్రలను పేదవారికి దానం చేయడం చాలా మంచిది. ఇది మీ జాతకంలో సూర్యుడిని బలపరుస్తుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు అపారమైన మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. ఈ స్తోత్రం మీ శత్రువులను జయించడానికి, ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి, అన్ని పనులలో విజయం సాధించడానికి ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. శివుడు కూడా సూర్యుడికి అధిపతి కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలతో పూజించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజూ జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు మీ తండ్రితో, తండ్రిలాంటి పెద్దవారితో సత్సంబంధాలను కలిగి ఉండాలి. వారిని గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల సూర్యగ్రహం యొక్క శుభ ఫలితాలు పెరుగుతాయి. వీలైతే గోవులకు సేవ చేయండి, వాటికి ఆహారం పెట్టండి. గోసేవ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వల్ల మీకు రాబోయే అదృష్టం స్థిరంగా నిలిచి మీ జీవితం నిత్యం ఆనందమయంగా, విజయవంతంగా సాగుతుంది. గుర్తుంచుకోండి, మీ నమ్మకమే మీ అసలైన బలం, మీ కృషే మీ విజయానికి సోపానం. సింహరాశివారి గురించిన ఈ విశ్లేషణ మీకు నచ్చిందని, మీకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాము. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ ఆనందాన్ని ఒక లైక్ రూపంలో తెలియజేయండి. అలాగే భగవంతునిపై మీకున్న విశ్వాసాన్ని చాటుతూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మేము కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.